వెళ్దాం. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్తో పాటుగా హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్. కేసీఆర్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటల విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన విషయం తెలిసిందే. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఏదైతే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ అలాగే అప్పుడు నోటీసులు జారీ చేసింది. మనం తెలిసి గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మేడిగడ్డ సింగిల్లా అంతమారం బ్యారేజ్లో సంబంధించిన అంశంపై ఏదైతే గత ఏడాది నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఏదైతే భారీ ఎత్తున ఏదైతే అవినీతి జరిగిందని చెప్పి, అలాగే నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే అందువలన ఏదైతే ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన పిల్లలు కూలిపోయే అంశంపై ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఒక విచారణ జరుగుతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఒక విచారణ జరుగుతుంది. సో ఈ విచారణకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ సుమారు 100 మందికి పైగా సభ్యులను ఏదైతే విచారణ చేసింది. వారి అందరి దగ్గర కూడా ఏదైతే అఫిడేవిట్స్ కూడా తీసుకుంది. ఏఈలు కావచ్చు, అలాగే ఈఎన్సీలు కావచ్చు, మాజీ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రాజెక్ట్ సంబంధించిన సంస్థ ఎల్ఎన్టీ, అఫ్కాన్, అలాగే నవయుగకు సంబంధించిన సంస్థల అధికారులు కావచ్చు, వారందరితో కూడా ఏదైతే కమిషన్ ఇప్పటికే అనేక సార్లు ఏదైతే విచారణ కూడా చేసింది. వారికి సంబంధించినటువంటి అఫిడేవిట్ కూడా తీసుకుంది. అయితే ఈ నిర్మాణ లోపం కావచ్చు, అలాగే ఏదైతే బడ్జెట్ పెంచడానికి సంబంధించిన అంశంపై ఏదైతే భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఒక ఏదైతే ఆరోపణలు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే నేతలు కావచ్చు, అందరూ కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఏదైతే హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఫైనాన్స్ అప్రూవల్స్ ఎలా ఇచ్చారని చెప్పి, అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఎలా తీసుకున్నారని చెప్పి, అసలు డిజైన్ అసలు ఎవరు చెప్పారు, సో అక్కడ నిర్మించాలని ఎవరు చెప్పారు, అక్కడ శాండ్కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఎవరు చేశారు అని చెప్పి అనేక కోణాల్లో ఏదైతే కమిషన్ ఇప్పటికే విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ నెల 31 వరకు ఈ కమిషన్కి సంబంధించిన గడువు కూడా ముగుస్తుంది. సో ముగుస్తున్న నేపథ్యంలో నిన్న మనం చూసినట్లయితే ప్రభుత్వం మరో 2 నెలలు కూడా ఏదైతే గడువు పెంచుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. సో నిన్న అర్ధరాత్రి 2 నెలలు గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు ఉదయం ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్కి, అలాగే హరీష్ రావుకి, ఈటల రాజేందర్కి ముగ్గురికి కూడా ఏదైతే నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో ప్రధానంగా ఈ 15 రోజులలో ఏదైతే ఈ నోటీసులకు సంబంధించినటువంటి ఒక రిప్లై ఇవ్వాలని చెప్పి, అలాగే జూన్ 5 తారీఖు కేసీఆర్, అలాగే 6వ తారీఖు హరీష్ రావు, 9వ తారీఖు ఈటల రాజేందర్ ముగ్గురు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూడా ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు బహిరంగ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి కూడా ఏదైతే ఈ నోటీసులో పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరి ఎలా స్పందిస్తారో అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈటల రాజేందర్తో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు అయితే ఈటల రాజేందర్ ఇంకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఒకవేళ అందిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా చదివిన తర్వాత నేను ఈ నోటీసులపై స్పందిస్తానని కూడా చెప్పారు. అయితే గతంలో కేసీఆర్ మనం విద్యుత్ కమిషన్కి సంబంధించిన అంశంపై చూసుకున్నట్టయితే అయితే ముందుగానే కమిషన్ ఏదైతే నోటీసులు ఇచ్చి బయటికి ఏమాత్రం దోషిగా ముందుగానే చిత్రీకరించిందని చెప్పి సుప్రీంకోర్టుకి ఏదైతే ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ కమిషన్ నరసింహారెడ్డిని అప్పుడు జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా కేసీఆర్ లేఖ రాస్తారా, లేకపోతే బహిరంగ విచారణకు హాజరవుతారా? ఎందుకంటే ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరి మీద అయితే అభియోగాలు మోపబడ్డాయో వారికి ఏదైతే చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మేరకు వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీరు ముగ్గురు కూడా బహిరంగ విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పారు. అయితే మనం 2-3 రోజుల క్రితం కూడా విన్నాం, ఏదైతే లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నటువంటి కమిషన్ కూడా ఏదైతే వీరు అంటే లీగల్గా పొలిటికల్ లీడర్స్ని అసలు విచారణ చేయొచ్చా లేదా, వచ్చే సమస్యలు ఏంటి అనేది కూడా విచారణలో కూడా ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఆలోచించింది. కానీ ఈ నేపథ్యంలో విచారణ చేయాల్సిందే, అభియోగాలు మోపబడిన వారికి ఒక వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కమిషన్ భావించినటువంటి నేపథ్యంలో ఏదైతే జూన్ 5, 6, 9 అటు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ముగ్గురు కూడా బహిరంగ విచారణకు రావాల్సి ఉంటుందని కూడా ఏదైతే చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ వారంలో ఏదైతే పూర్తిస్థాయి నివేదిక ఇస్తుందని చెప్పి కూడా కమిషన్ భావించింది. కానీ 2 నెలల గడువు పెంచడం, అలాగే ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడంతో ఈ కమిషన్ విచారణ మరికొన్ని రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 90 నుంచి 90% కమిషన్ ఏదైతే విచారణ పూర్తి చేసిన సమయంలో ఈ ముగ్గురితో విచారణ చేసిన అనంతరం విచారణ 100% పూర్తయిన తర్వాత ఈ 2 నెలల లోపే ఖచ్చితంగా ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి ఒక నివేదిక సిద్ధం చేసి ఇవ్వనున్నట్టు కూడా మాకు తెలుస్తుంది. సో ఈ అందరి అఫిడేవిట్స్ ఆధారంగా, అలాగే కాగ్ రిపోర్ట్స్, విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అలాగే ఎన్డీఎస్ఏ ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అన్నింటినీ బేస్ చేసుకొని ఏదైతే పూర్తిస్థాయి నివేదికను ఈ 2 నెలల లోపు ఏదో ఒక సమయంలో ఈ ముగ్గురితో బహిరంగ విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.